738 crore की business చేసింది 738. Today we have achieved 730 crore, right? So almost by 26th of January last year చేసిన దాన్ని కూడా క్రాస్ చేసేస్తాం. సో ఇది ఎందుకు సాధ్యమైంది? ఎందుకంటే మేము ప్రతిరోజు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ ఇసుకల్లో ఎక్కడైతే అవకతవకలు జరుగుతుందో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా టీజీ శాండ్ మానిటరింగ్ యాప్లో కొంతమంది ఆల్రెడీ యాడ్ అయి ఉంటారు. ఉన్నారా? టోటల్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఎవరైనా చెప్పండి. అంటే మీటింగ్ పెట్టే లెట్ సమ్ ఎంఆర్ఓ రెస్పాన్స్, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్. సో మాలాంటి డిపార్ట్మెంట్ పట్ల చాలా సీరియస్ గా పని చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం అవకతవకలు జరగకూడదు. 24-25 లో మొత్తం సంవత్సరానికి 738 crore की बिजनेस చేసింది 738. Today we have achieved 730 crore, right? So almost by 26th of January last year చేసిన దాన్ని కూడా క్రాస్ చేసేస్తాం. సో ఇది ఎందుకు సాధ్యమైంది? ఎందుకంటే మేము ప్రతిరోజు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ ఇసుకల్లో ఎక్కడైతే అవకతవకలు జరుగుతుందో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా టీజీ శాండ్ మానిటరింగ్ యాప్లో కొంతమంది ఆల్రెడీ యాడ్ అయి ఉంటారు. ఉన్నారా? ఒక సింపుల్ టీజీఎంపీసీ శాఖ నుంచి ఎక్కువ రెవెన్యూ వచ్చింది. అదేవిధంగా డిఎంజీలో కూడా లాస్ట్ ఇయర్ తో మనం పాటించలేము. ఆ డబ్బు ఎక్కడ పోతుంది అని మన రాష్ట్రం నిజామాబాద్ పర్ఫార్మెన్స్ ఏముంది? అన్ఫార్చునేట్లీ అది జీరో. నిజామాబాద్ లో నాకు తెలిసి హీ కెన్ కన్ఫర్మ్, నిజామాబాద్ లో ఇప్పుడు కూడా లేదు, ఇంతకు ముందు కూడా లేకుంటే ఎప్పుడు కూడా ఆన్లైన్ ప్రక్రియ రాలేదు. ఇంకొకటి, నిజామాబాద్ ఇంత పెద్ద జిల్లా ఉన్నప్పటికీ కూడా టీజీఎంపీసీకి నిజామాబాద్ లో ఆపరేషన్ జీరో. మేము ముఖ్యంగా కొత్తగూడెంలో పని చేస్తాము, ములుగులో చేస్తాము, కరీంనగర్లో చేస్తాము, నల్గొండలో చేస్తాము, కానీ నిజామాబాద్ లో ఎప్పుడు కూడా అంటే లాస్ట్ 2-3 years నుంచి మా ప్రొడక్షన్ జీరో ఉంది, మా ఆపరేషన్స్ కూడా జీరో ఉంటాయి. ఎందుకు? లోకల్లో కొంత అలవాటు అయిపోయింది. సరే ఏదో ఒక ఫ్రీగా ఇసుక వాడతాము, ఏదోగా చేస్తాము. సో మన సీఎం సార్ తో వరుసగా 2-3 రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు అక్టోబర్ అండ్ డిసెంబర్ లో హీ హస్ గివెన్ వెరీ క్లియర్ డైరెక్షన్స్ దట్ ఫ్రమ్ సమ్ ఒక కట్అవుట్ డేట్ పెట్టేసి ఆ డేట్ నుంచి నెక్స్ట్ శాశ్వతంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో వితౌట్ ఎలక్ట్రానిక్ రిసిప్ట్ ఎవరు కూడా శాండ్ కి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, శాండ్ బుకింగ్ కూడా చేయకూడదు. అందుకనే మొన్న అందరు కలెక్టర్స్ దగ్గర నుంచి మీరు మాన్యువల్ కూపన్ ద్వారా ఎంత శాండ్ ఇచ్చారో దాన్ని కూడా లెక్క తీస్తే ఇప్పటి వరకు కొన్ని జిల్లాల నుంచి కూడా రాలేదు. వై? బికాస్ కలెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు తహసీల్దార్స్ కూడా తన లెవెల్లో సరిగా దానికి లెక్క పెట్టలేకపోతున్నారు. సో దీనివల్ల కూడా లీకేజెస్ ఉన్నాయి. సో లీకేజెస్ ఫ్రీ మన సిస్టమ్ ని తయారు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇప్పటికే మనసుగా మనం వాడిన ఒక స్కీమ్ ఉన్నది, నిజామాబాద్ లో వేరే కారణాల వల్ల ఇంప్లిమెంట్ కాలేదు. దాన్ని ఇంకా సరళ చేయడానికి ఉద్దేశంతో అది ఇంపానల్మెంట్ ఆఫ్ ట్రాక్టర్ అంతా తీసేసి ఇంకొక సింపుల్ సిస్టమ్ ని తీసుకువచ్చాము. దాని గురించి సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ నుంచి రాధా గారు ఉన్నారు. సో హీ విల్ బేసిక్లీ గివ్ ప్రెజెంటేషన్ ఇన్ డీటెయిల్. నేను ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. కంపల్సరీ మ్యాండేటరీగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుని వాళ్ళు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ విల్ బి ఆన్లైన్ పేమెంట్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి పేమెంట్లో, ఆన్లైన్ పేమెంట్. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బుకింగ్ ఐడి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎస్ఎంఎస్ రూపంలో. ప్లస్ వాళ్ళ లాగిన్లో వెళ్ళినప్పుడు నోటిఫికేషన్లో కూడా స్టేటస్లో చూసుకోవచ్చు వాళ్ళు. సో ఎవరికన్నా స్మార్ట్ ఫోన్ లేదు, సిస్టమ్ యూజ్ చేయడం తెలియదు అనుకున్న వాళ్ళు ఆ సిటిజన్స్ పంచాయతీ సెక్రటరీ గారి హెల్ప్ తోటి బుక్ చేసుకోవటం, శాండ్ బుకింగ్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. నేను ఐదర్ పంచాయతీ సెక్రటరీతో కాంటాక్ట్ చేసి ఆన్లైన్ చేపిస్తాము, లేదా నా దగ్గర యాప్ ఉంటుంది, లేకపోతే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో నేను చేసేస్తాను. ఇది చేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, ఆ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ ఎక్కడైతే ఆ వ్యక్తి ఉంటున్నారు బెనిఫిషరీ, పంచాయతీ సెక్రటరీ విల్ వెరిఫై వెదర్ ది డిమాండ్ ఇస్ జెన్యూన్ ఆర్ నాట్. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీకి తెలుసు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో ఏఈస్ కూడా ఉన్నారు హౌసింగ్ తరఫున. సో ఒక టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే పంచాయత్ సెక్రటరీ మీద ఒక డిస్క్రిప్షన్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఇట్ విల్ బి వ్యాలిడేటెడ్ బై ద కన్సర్న్ ఏఈ ఆఫీసర్. అంటే స్టార్టింగ్ లో మేము ఏమనుకున్నామంటే ఈ సిస్టమ్ ని అంత కాంప్లికేటెడ్ చేసే బదులుగా విల్ కీప్ ఇట్ అ లీన్ సిస్టమ్.
అది ఒక లీన్ సిస్టమ్ లో ఒక నెల ట్రై చేసిన తర్వాత ఎస్ ఇఫ్ యూ ఫీల్ దట్ అనదర్ లేయర్ ఆఫ్ సూపర్విజన్ ఈజ్ రిక్వైర్డ్, అప్పుడు ఇంకొక లేయర్ యాడ్ చేసేస్తాం. సో దీంట్లో ఏం చేసామంటే ఇది కన్సర్న్ లెట్స్ ఇంద్రమాయిలు బెనిఫిషరీ నేను ఉన్నాను, నేను అప్లై చేసిన తర్వాత పంచాయత్ సెక్రటరీకి వెంటనే ఇన్ఫర్మేషన్ పోతుంది, ఈ విల్ వెరిఫై అండ్ వెరిఫై చేశాక కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గర కూడా పోతుంది. అది సార్ యాక్చువల్లీ ఎంఆర్ఓస్ కాకుండా అంటే ఎంఆర్ఓస్ కి కూడా ఐడియా ఉంటుంది సార్ అసలు ఎవరు ఉన్నారని. ఎంఆర్ఓస్ కంటే హౌసింగ్ ఏఈస్ కి ఇస్తే అంటే హౌసింగ్ లీజ్ చేసిన తర్వాత ఎంఆర్ఓకి పోవాలా మేడం? తహసీల్దార్ చేస్తేనే బెటర్ మేడం, ఎందుకంటే హౌసింగ్ ఏఈస్ కి సార్ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా మన ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ మేరకు డైరెక్టర్ సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో సార్ మన దగ్గర ఉన్న ప్రత్యేకంగా తమ బోధన్ కాన్స్టిట్యుయెన్సీలో సార్ అక్కడ పర్యటించారు సార్. సో మేము కన్సర్న్ ఎంఆర్ఓస్తో ఎంపీడీఓస్తో దాని మీద చర్చించుకున్నాం సార్. సార్ దీంట్లో ఎక్కడ కూడా మాన్యువల్ కూపన్స్ ఇవ్వడానికి అనుమతి లేదు సార్, ఎందుకంటే దానివల్ల మనకి 2 రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్. ఒకటి కొంతమంది ఇంద్రమా పేరుతో ఇక్కడ నుంచి తీసుకొని హైదరాబాద్కి పోతా ఉన్నారు సార్. రెండోది టిప్పర్స్ ద్వారా సార్. రెండోది సార్ మనకి ఏదైతే మాన్యువల్ బుకింగ్స్ ఉంటాయో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయంలో అది మ్యాచ్ కావట్లేదు సార్. రీకన్సైలేషన్లో కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారికి ఇష్యూ వస్తూ ఉన్నాయి. కాబట్టి గౌరవ్ సీఎం గారి 30 నాడు తీసుకున్న మీటింగ్ మేరకు ఇప్పుడు ఎక్కడ కూడా మాన్యువల్ కూపన్స్ ఇవ్వడానికి అనుమతి లేదని వారి దిశానిర్దేశాన్ని జారీ చేయడం జరిగింది సార్.